మనం ఈరోజు మాట్లాడుకునే అంశం అంటే అంతకుముందు కూడా మనం ఒక లిస్ట్ని అయితే మనం రిలీజ్ చేసాం. ఆ లిస్ట్ ప్రకారంగా ఇవాళ 5th or 6th టాపిక్ సంబంధించి మార్షల్ ఆర్ట్స్ అండ్ ఫిట్నెస్కి సంబంధించి, అలాగే క్యాస్ట్ బేస్డ్ ఆక్యుపేషన్స్ అనేటువంటివి ఎందుకు ఎంకరేజ్ చేయాలనేటువంటి అంశాల గురించి మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. సో ఐఎమ్ డూయింగ్ గుడ్. అందరికీ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు పుట్ ఫార్వర్డ్ చేయండి, నేను ఇది అయిపోయిన తర్వాత మాట్లాడతాను. అయితే చాలామంది అడుగుతూ ఉంటారు, యాక్చువల్గా మార్షల్ ఆర్ట్స్ ఫిట్నెస్కి సంబంధించి ప్రభుత్వాలు ఎందుకు తెలుసుకోవాలి, మార్షల్ ఆర్ట్స్లో ఒక ఇండివిజువల్ పర్సన్కి వచ్చేటువంటి లాభాలు ఏ రకంగా ఉంటాయి, లేదా ప్రభుత్వాలు వాటి మీద తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు గడిచినటువంటి 2-3 దశాబ్దాల్లో, అంటే ఒక మార్షల్ ఆర్ట్స్ అనే కాదు, ఫిట్నెస్కి సంబంధించి మనం నారాయణ కానీ చైతన్య కానీ చాలా పెద్ద పెద్ద స్కూల్స్ కాలేజెస్ చూస్తూ ఉంటాం. వాటికి సంబంధించి అకాడమిక్స్ మీద, సిలబస్ల మీద, వాటిని రుద్దడం మీద చూపించేటువంటి ఆసక్తి ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటువంటిది ఆటల నుంచి కూడా వస్తుంది. పిల్లల ఆటల ఖచ్చితంగా ఆడి తీరాలి. పిల్లలనే కాదు, పెద్దలు కూడా. అంటే చాలా కార్పొరేట్ కంపెనీస్ కూడా ఇప్పుడు వాళ్ళకున్న పరిధిలో టేబుల్ టెన్నిస్ అనో, చిన్న చిన్న ఇండోర్ గేమ్స్ అనో పెడతా ఉంటాయి. ఎక్కువ పనే కాకుండా అప్పుడప్పుడు వర్క్ చేయాలని చెప్పి. అది మోర్ ఎఫెక్టివ్గా ఎందుకు తీసుకెళ్ళాలి అంటే, పిల్లలకే కాకుండా ఎదిగినటువంటి అడల్ట్స్కి కానీ, లేకపోతే నడి వయస్కులు ఉన్నటువంటి వాళ్ళకి కానీ, మధ్య వయస్కులు లేకపోతే పెద్దలకు కానీ ఫిట్నెస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అన్న అంశం మీద కొంత R&D రీసెర్చ్ చేసిన తర్వాత ఒక టాపిక్ని డెవలప్ చేయడం జరిగింది. అదే టాపిక్ని మీ అందరి ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. అయితే ఇంతకుముందు టాపిక్స్ లాగా అంత ఆసక్తికరంగా అందరికీ లేకపోవచ్చు, బట్ కొన్ని ఫ్యాక్ట్స్ అయితే, నేను తెలుసుకున్న ఫ్యాక్ట్స్ అయితే మీ ముందు పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. నేను కూడా యాక్చువల్ మార్షల్ ఆర్ట్స్ అంటే ఏమనుకున్నాను అంటే, కుంఫు కానీ, కరాటే కానీ, మనకి మార్షల్ ఆర్ట్స్ అంటే సడన్గా మైండ్లో స్ట్రైక్ అయ్యేవి. అంటే ఒక మనిషి మీద ఒక మనిషి టెక్నికల్గా కొట్టడమనో, స్కిల్ఫుల్గా కొట్టడమనో, పుట్ డౌన్ చేయడమనో, ఇవే మనకు గుర్తొస్తాయి. మనం చూసే మూవీస్లో కూడా అవే ఎక్కువ శాతం ఉంటాయి కాబట్టి. సో కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ మార్షల్ ఆర్ట్స్ అంటే మనం చూసేది అంటే మనలో 95% మంది అనుకున్నట్టుగా కొట్టడం, లేకపోతే స్కిల్ఫుల్గా ఒక మనిషిని పుట్ డౌన్ చేయడము, ప్రత్యర్థిని నుంచి మనల్ని మనం కాపాడుకోవడము, ఈ డెఫినేషన్స్ చాలా నామకే వాస్తే మాత్రం అంటే 2-3% ఉంటాయి మార్షల్ ఆర్ట్స్. రిమైనింగ్ 97% ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అసలు యాక్చువల్గా అందులోకి వెళ్ళిన వాళ్ళని కానీ, వాళ్ళతో కొంతమందితో మాట్లాడతానికి ప్రయత్నించినప్పుడు, యాక్చువల్గా ఈ టాపిక్ని వారం రోజుల ముందే మాట్లాడదాం అనుకున్నా, కానీ లోతుకి వెళ్ళే కొద్దీ చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఇందులో బయటపడతా ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి ఏదన్నా ఎక్స్ప్రెస్ చేయడానికి ముందు, మీ దగ్గరికి వచ్చి ఏదైనా చెప్పడానికి ముందు నేను కొంచెం ఎక్కువ హోంవర్క్ చేయాల్సినటువంటి అవసరం కనబడి ఈ టాపిక్ మీద ఎప్పుడు లేనట్టుగా ఎక్కువ హోంవర్క్ చేయడం జరిగింది. సో ఐ విల్ నాట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. ఒక 6 క్లుప్తమైన పాయింట్స్ కింద దీన్ని నేను కలెక్ట్ చేయడం జరిగింది. ఆ పాయింట్స్కి సంబంధించి వివరించి, మార్షల్ ఆర్ట్స్ అంటే ఏంటో, నేను తెలుసుకున్నది ఏంటో మీకు తెలియజేసే ప్రయత్నం చేసి, తద్వారా ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మార్షల్ ఆర్ట్స్ని పెంపొందించేటువంటి అవకాశం ఉంటుంది, మరింత ఎఫెక్టివ్గా హ్యాపీనెస్ ఇస్ అన్ ఇండెక్స్ కింద అందరూ ఆనందంగా ఉండాలంటే కేవలం అన్నం బట్టలు ఉంటే సరిపోదు, ఆరోగ్యం కూడా ఉండాలి. అంటే ఉండడానికి మంచి ఇల్లు, తినడానికి కడుపు నిండా అన్నమో, ఖర్చు పెట్టుకోవడం చేతున్న డబ్బులు ఉన్నంత మాత్రాన మనుషులు ఆనందంగా ఉంటారంటే అవివేకం అవుతుంది. అన్నిటికంటే మహా గొప్పదైనటువంటి విషయం ఆరోగ్యం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడున్నటువంటి స్పీడ్ ప్రపంచంలో, అంటే సిలికాన్ స్పీడ్తో మనం ప్రయాణంగా పోటీ పడుతున్నటువంటి ఈ తరుణంలో మార్షల్ ఆర్ట్స్ లాంటివి మన జీవితాల్లో ఎలాగ భాగం చేసుకోవాలి, చేసుకున్న వాళ్ళు మనకు వచ్చేటువంటి ఉపయోగాలు కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మార్షల్ ఆర్ట్స్ గురించి నేను కొంతమంది మార్షల్ ఆర్ట్స్లో సుదీర్ఘకాలం కొనసాగినటువంటి ఆ మార్షల్ ఆర్టిస్ట్స్తో నేను మాట్లాడినప్పుడు, ఆ మార్షల్ ఆర్ట్స్ గురూస్తో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, మార్షల్ ఆర్ట్ మొట్టమొదటిగా మనకి ఊపిరి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుందంట. అంటే బ్రెత్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటదంట, బ్రీతింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటదంట. ఎలాగా, ఎందుకు అంటదంటే, మనం తీసుకునేటువంటి ఊపిరి మన దృష్టిలో లంగ్స్లో ప్రొడ్యూస్ అవుతుంది అనుకుంటాం. మన ఇన్హేలేషన్, ఎక్సలేషనే ఊపిరి తీసుకోవడం, అదే ఊపిరి యొక్క ప్రక్రియ అనుకుంటాం. కానీ మార్షల్ ఆర్ట్స్ చెప్పేది ఊపిరి అనేటువంటిది ఊపిరితిత్తుల్లో కాదు, అంతకు మించి లోతైనటువంటి జీవన విధానం నుంచి ఊపిరి అనేది ఉత్పన్నం అవుతుంది. ఒక ఆటగాడి యొక్క కొలమానం కానీ, ఒక మార్షల్ ఆర్ట్స్లో ఒక అథ్లెట్ యొక్క కొలమానం కానీ ఎక్స్పీరియన్స్డ్ గురువులు చూడగానే గమనించేస్తారంట. అంటే అతను ఊపిరి తీసుకునే విధానం, అతని ఛాతీ యొక్క వెడల్పు, ఆ ఊపిరి తీసుకుని ఎంతసేపు లోపల ఉంచుకుంటున్నాడు, ఎంతసేపుకి బయటకు వదులుతున్నాడు, లాంటి అంశాల మీద, అంటే బ్రీతింగ్ అనేటువంటి అంశాల మీద ఒక అథ్లెట్ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తారని నాకు కొంతమంది మార్షల్ ఆర్ట్స్ గురువులు చెప్పినప్పుడు ఆశ్చర్యం కలిగింది. అది ఎందుకు అన్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి వివరణ కూడా చాలా బాగుంది. ఊపిరి ఒక మనిషి యొక్క మానసిక స్థితిగతులను మారుస్తుందంట. ఉదాహరణకు మనం ముక్కు మూసుకుని 10 సెకండ్లు ఉండగలుగుతాం, 20 సెకండ్లు, 30 సెకండ్లు లేదా అంతకు మించి సమయాన్ని మనం ఊపిరి మూసుకోవడానికి ట్రై చేసినప్పుడు మనమే దాన్ని తెలియకుండా ఊపిరి కోసం గ్యాస్ పోతాం, ప్రయత్నం చేస్తాం, పోరాటం చేస్తాం. అంటే ఒక ఊపిరిని ఎప్పుడైతే నియంత్రించారో అప్పుడు దాకా సౌమ్యంగా ఉండేవాళ్ళు కూడా తిరగబడ్డం మనం చూస్తాం. అంటే ఒక మనిషి యొక్క ప్రతి పరిచర్య ఊపిరి మీద ఆధారితంగా ఉంటుంది. కాబట్టి మార్షల్ ఆర్ట్స్లో మొట్టమొదటిగా ఊపిరి యొక్క కంట్రోలింగ్, అంటే ఇన్హాలేషన్ కానీ ఎక్సలేషన్ కానీ కంట్రోలింగ్తో పాటు దాన్ని అబ్జర్వ్ చేస్తే ఎలా ఇంటేక్ చేసుకోవాలి,
బ్రీతింగ్ యొక్క గొప్పతనం ఏంది, ఒక మనిషి అథ్లెట్ కింద మారాలనుకున్నప్పుడు ఊపిరి మీద తనకు ఉండాల్సినటువంటి నియంత్రణ ఏంది, లేదా ఊపిరి మీద తనకు ఉండాల్సినటువంటి ఆలోచన ఏంది అనేటువంటి అంశాభూతంగా ఆ బేసిక్ ట్రైనింగ్ అన్నది స్టార్ట్ చేస్తారని చెప్పినప్పుడు ఆశ్చర్యానికి ఉన్నాయా. సో మార్షల్ ఆర్ట్స్ మనం నేర్చుకున్నప్పుడు చక్కటి ఆక్సిజన్ లెవెల్స్ మన బాడీలో మెయింటైన్ అవుతాయి కాబట్టి మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా చాలా ప్రాపర్గా జరుగుతుంది కాబట్టి విచక్షణ జ్ఞానం పెరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది తప్ప విచక్షణ లేకుండా ఏదో స్ట్రీట్ ఫైట్స్లోకో థగ్ ఫైట్స్ లాగో రోడ్ల మీద కొట్టుకునే కొట్లాట్లకో మార్షల్ ఆర్ట్స్ ఉపయోగపడవు. మార్షల్ ఆర్ట్స్ అనేటువంటివి ఒక మనిషికి ఒక బ్రీతింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనేటువంటి విషయాన్ని తెలియజేయడంతో పాటు ఆ ఊపిరి పట్ల ఉన్న విలువని తెలియజేస్తుంది కాబట్టి ఎవరు పడితే వాళ్ళ ఊపిరిని బలవంతంగా తీసేసే ప్రయత్నం ఒక మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన అథ్లెట్ కానీ ఒక మార్షల్ ఆర్ట్ తెలిసినటువంటి వ్యక్తి కానీ ఎప్పుడు చేయరు. ఎందుకంటే అతని ఊపిరి అనేటువంటి విధానం మీద ఉన్న నమ్మకం అలాంటిది, విలువ అలాంటిది, గౌరవం అలాంటిది. కాబట్టి రెండు స్లో ఇట్ డౌన్ అనేటువంటిది నేర్పుతుందంట. అంటే మనకు అన్ని ఫాస్ట్గా అయిపోవాలనుకుంటాం, త్వరగా ఎదిగేయాలనుకుంటాం, త్వరగా చదివేయాలనుకుంటాం, త్వరగా ఉద్యోగాలు తెచ్చేసుకోవాలనుకుంటాం, త్వరగా డబ్బులు సంపాదించాలనుకుంటాం, త్వరగా అన్ని ప్రేమ పెళ్లి కానీ అన్ని త్వరగా అయిపోవాలనుకునే తరంలో పుట్టాం మనం. అన్ని త్వరగా కావాలనుకునే తరంలో పుట్టిన మనకి మార్షల్ ఆర్ట్స్ అనేటువంటిది స్లో ఇట్ డౌన్ అనేటువంటి రెండో సూత్రాన్ని నేర్పుతుంది. అంటే ప్రతిదాన్ని వేగంగా చేయడమే కాదు, నువ్వు పరిగెట్టాలన్నా ముందు నడవాలి. యూ హ్యావ్ టు వాక్ బిఫోర్ యూ కెన్ రన్ అనేటువంటి విషయాలను మనకు తెలియజేస్తుంది. యూ హ్యావ్ టు వాక్ బిఫోర్ యూ కెన్ రన్. ఆ స్టెబిలిటీ అనేటువంటిది మనకు రావాలి అంటే మార్షల్ ఆర్ట్స్ దోహదపడతాయి. త్వరగా చేయాలనేటువంటి తరంలో పుట్టిన మనకి మార్షల్ ఆర్ట్స్ ఒక విషయాన్ని నెమ్మదిగా ఎలా చేయాలి, నెమ్మదిగా ఎలా మనం వేగాన్ని పుంజుకోవాలి అనే ఒక స్టెబిలిటీని నేర్పితే. మీరు గమనిస్తే బాక్సింగ్ చేసేటోడు కూడా ఒక పవర్ఫుల్ బ్లాక్ ఇవ్వడానికి ముందు, ఒక పవర్ఫుల్ పంచ్ ఇవ్వడానికి ముందు స్లోగా పేసప్ చేస్తూ ఉంటాడు. ఆ స్లోగా పేసప్ చేసేది తన ఇంద్రియాలని, తన చేతుల్ని, తను ఇవ్వాలనుకున్న గమ్యం వైపుగా ట్యూన్ చేయడానికి, ఆ మొమెంటంలోకి తీసుకెళ్ళడానికి స్లో అవుతూ ఉంటాడు. అందుకు మనం మార్షల్ ఆర్ట్స్ చేసే వాళ్ళు ఎవరిని చూసినా, ఒక కత్తి తిప్పేటువంటి నైపుణ్యం కలిగిన వ్యక్తులను చూసినా, లేదా ఇంక మార్షల్ ఆర్ట్స్లో ఒక నాన్చాక్ తిప్పేటువంటి వ్యక్తులను చూసినా, కరాటే కానీ, కుంఫు కానీ, టైక్వాండో కానీ ఏది చేసేటువంటి వ్యక్తులను చూసినా వాళ్ళ ఒక స్లో స్టేజ్లో వాళ్ళ యొక్క క్రాఫ్ట్ని, అంటే వాళ్ళ యొక్క స్కిల్ని ఎక్సర్సైజ్ చేయడం, ప్రయత్నం చేయడం మనం చూస్తూ ఉంటాం. అంటే అతివేగంగా ప్రతిదీ సాధించాలనుకునేటువంటి మనస్తత్వం అతిగా కలిగినటువంటి మన తరానికి మార్షల్ ఆర్ట్స్ నేర్పేటువంటి రెండో సూత్రం స్లో ఇట్ డౌన్. నువ్వు పరిగెట్టాలనుకున్నావు బాగానే ఉంది, పరిగెట్టాలనుకోవడానికి ముందు ఎందుకు నడవాలి, ఎలా నడవాలి, ఎక్కడి నుంచి వేగం పుంజుకోవాలి, ఇలాంటి ఒక స్టేబుల్ ఈక్వేషన్స్ని మనకు మార్షల్ ఆర్ట్స్ నేర్పుతాయి కనుక మన ఈ త్వరపడేటువంటి తరానికి మార్షల్ ఆర్ట్స్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మార్షల్ ఆర్ట్స్ గురుస్ నాకు చెప్పిన మూడో సూత్రం, వర్డ్స్ ఓన్లీ హ్యావ్ ద పవర్ వి గివ్ దమ్. మాటలు అనేటువంటి వాటికి విలువ ఎప్పుడు కూడా మనం ఇచ్చే దాని మీద ఆధారపడి ఉంటుంది. వర్డ్స్ కెన్ క్రియేట్ విజ్డమ్, వర్డ్స్ కెన్ క్రియేట్ ఫ్రీడమ్, వర్డ్స్ కెన్ డిస్ట్రాక్ట్ యూ, డిస్ట్రెస్ యూ, అండ్ దే కెన్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ లెట్ దెమ్ టు డూ. మాటలు అనేటువంటివి అంటే ఉదాహరణకి అవతల నన్ను తిట్టాడు కనుక కొట్టేస్తానని సాధారణ మనుషులుగా చెప్తాం. కానీ ఒక మనిషి యొక్క మాటలు ప్రొవోకేషన్తో నువ్వు ప్రొవోక్ అవ్వకూడదని నీకు మార్షల్ ఆర్ట్స్ నేర్పుతాయంట. మార్షల్ ఆర్ట్స్ ఎందుకు అట్లా నేర్పుతాయంటే అవతల మనిషి యొక్క మాటలకు విలువ ఎప్పుడు సంతరించుకోబడుతుంది, మనం దానికి విలువ ఇచ్చినప్పుడు. మనం దానికి విలువ ఇవ్వాలా, మనం పట్టించుకోవట్లా, మనల్ని అవతల మనిషి ప్రొవోక్ చేయలేడు అనేటువంటి మెసేజ్ మన మైండ్లో బలంగా ఉన్నప్పుడు మనం ఎంత మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా అంత నెమ్మదిగా మనకో ఇతరులకో హామ్ చేసేటువంటి మాటల నుంచి దూరంగా వెళ్తాం తప్ప ఈజీగా ఎప్పుడు ప్రొవోక్ అవ్వంట. దీనివల్ల ఒక మార్షల్ ఆర్ట్స్ మనకు నేర్పే నీతి ఏంటంటే జీవితంలో సగం పైగా అంటే మోర్ దాన్ 70%కి సమస్యలకు కారణం మనం వాటికి ఈజీగా తీసుకోవాలో సీరియస్గా తీసుకోవాలనేటువంటి వ్యత్యాసం తెలియకపోవడం వల్ల, ఆ విజ్ఞత మన దగ్గర లేకపోవడం వల్ల. అలాంటి ఒక విజ్ఞతని మార్షల్ ఆర్ట్స్ నేర్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే ప్రతి వ్యక్తికి కూడా తన నాడీ నరం మీద నియంత్రణ, ఏ రకంగా తన నాడి పనిచేయాలా, ఏ రకంగా తన నరం అనేటువంటిది ఒక విషయం మీద స్పందించాలా అనేటువంటి అంశాలు మనకు తెలియజేస్తారు కనుక మనం ఖచ్చితంగా ఈ యొక్క గొప్ప విషయాలను అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. అవేర్నెస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, మార్షల్ ఆర్ట్స్ ఏ రకంగా అవేర్నెస్ పెంచుతాయి అంటే చావు బతికి మధ్య మనం బతికేటువంటి జీవితమే ప్రజెంట్. కానీ మనం ఎప్పుడు ప్రజెంట్ నుంచి డిస్ట్రాక్ట్ అయ్యి అయితే పాస్ట్తోనో లేదా ఫ్యూచర్తోనో కనెక్ట్ అయి ఉంటాం. కానీ మార్షల్ ఆర్ట్స్లో నువ్వు ఒకసారి రింగ్లో కంటే వెళ్ళిన తర్వాత అవతల అపోనెంట్ నిన్ను కొడుతున్నటువంటి క్షణంలో అది ఎంత వేగంగా వస్తుందో నీకు ఒక ఎస్టిమేషన్ ఉండదు. ఉండనటువంటి ఆ వేగాన్ని కూడా తట్టుకుని, ఆ దెబ్బను తట్టుకుని నువ్వు మళ్ళీ తిరిగి కొట్టడమో దాన్ని కౌంటర్ చేసుకోవాలంటే ఆ ప్రజెంట్తో నువ్వు కనెక్ట్ అయి ఉండాలా. ఆ రింగ్లో ఉన్నటువంటి దాంట్లో నువ్వు అవేర్నెస్తో ఉండాలా. మార్షల్ ఆర్ట్ ఎప్పుడు కూడా ఫోకస్ తప్పకుండా ఉండడం కోసమే సన్నటి తీగల మీద నడిపించినా,
ఒక మనిషి డిస్ట్రాక్షన్కి లోనైతే ప్రమాదానికి గురవుతాడనేటువంటి ప్రయాణాల వైపు నడిపించిన మనిషి యొక్క అవేర్నెస్ని స్టిల్గా ఉంచడం. ఏ ఋషిలో మునుల దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఎంత కష్టమైన విషయం మనకు తెలుస్తుంది. ఏమీ ఆలోచించకుండా ఈ క్షణం ఇక్కడ మనం 10 నిమిషాలు కూర్చోవడానికి చిరాకు పడతాం. వాళ్ళ సంవత్సరాల తరబడి చేస్తారు, దాన్నే తపస్సు అంటారు. ఎప్పుడైతే ఒక మనిషి యొక్క మనస్సు స్టిల్నెస్, ఈ ప్రజెంట్ ఇప్పుడు ఏం జరుగుతుందన్న దాంతో మాత్రమే కనెక్ట్ అయి ఉంటుందో, జరిగిపోయిన దాని గురించి వివరింగో, ఏం జరుగుతుందనే దానితో సంబంధించిన భయానికో లోబడి ఉండదో, ఆ మనిషి శక్తివంతుడు అవుతాడు. మార్షల్ ఆర్ట్స్ అవేర్నెస్కి సంబంధించి ఒక చక్కటి ఉదాహరణభూతమైనటువంటి ప్రాక్టీస్లో భాగంగా ఇస్తాయి. కాబట్టి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నటువంటి వ్యక్తులు అన్నెసరీగా పాస్ట్తో డిస్ట్రాక్ట్ అవ్వం, ఫ్యూచర్తో ఇర్రెలవెంట్ కనెక్షన్స్, ఇర్రెలవెంట్ ఫియర్స్ పెట్టుకో. మార్షల్ ఆర్ట్స్ అనేటువంటి మన తరానికి ఎందుకు అవసరం అంటే, మనలో ఒక అవేర్నెస్ని క్రియేట్ చేసి, ఒక స్టిల్నెస్ని క్రియేట్ చేసి, ప్రజెంట్తో మాత్రమే కనెక్ట్ అయ్యి, ప్రజెంట్ మీద మాత్రమే ఎక్కువ ఫోకస్ పెట్టేటువంటి విధంగా మార్షల్ ఆర్ట్స్ మనం తయారు చేస్తాయి. అలాగే 5వ అంశం, కాన్ఫ్లిక్ట్ బిగిన్స్ అండ్ ఎండ్స్ ఫ్రమ్ విత్ అస్. దిస్ ఈజ్ టాట్ ఇన్ మార్షల్ ఆర్ట్స్. అంటే ఏ అలజడైనా మనలోనే పుడుతుంది, మనలోనే అంతరించిపోద్ది అనేటువంటి నిజాన్ని మార్షల్ ఆర్ట్స్ మనకు తెలియజేస్తాయి. మార్షల్ ఆర్ట్స్ ఎప్పుడైతే మనలో క్రియేట్ అయినటువంటి అలజడి ఎవరో కారణభూతంగా కాదు, ఎవరి వల్ల అది ఆగదు, మనమే క్రియేట్ చేసుకుంటాం, మనమే ఆపుతాం అనేటువంటి ఒక జీవిత సత్యాన్ని మనకు తెలియజేస్తుందో, అప్పుడు మనలో ఉండేటువంటి శక్తిని అకారణంగా ఇంకొకరిని కొట్టడానికో, అకారణంగా ఇంకొకరిని బ్లేమ్ చేయడానికో, అకారణంగా మన బాధల కారణం ఇంకొకరిని చేయడానికో, మన సంతోషాలు ఇంకొకరి మీద డిపెండ్ అవడానికో కాకుండా ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ విత్ ఇన్ యూ. వాళ్ళు చెప్పేటువంటి ముద్రల కాడి నుంచి, వాళ్ళు చెప్పేటువంటి ట్రైనింగ్లు అంతర్భాగంగా నీలో నువ్వు ఆనందాన్ని వెతుక్కో, నీలో నువ్వు బాధ నిర్మూలించడానికి ఆస్కారాన్ని వెతుక్కో, నీలో నువ్వే అన్నీ, నీకు సంబంధించినటువంటి మంచి కానీ చెడు కానీ నువ్వే క్రియేట్ చేసుకుంటావు, నువ్వే దాన్ని డిస్ట్రాక్ట్ చేసుకుంటావు, నువ్వే దాన్ని పుట్టిస్తావు, నువ్వే దాన్ని చంపేస్తావు. అలాంటి ఆలోచనల మీద నియంత్రణ తెచ్చుకునేటువంటి విషయాన్ని కూడా మార్షల్ ఆర్ట్స్ తెలియజేస్తాయి. కనుక మార్షల్ ఆర్ట్స్ అనేటువంటివి మన దైనందికమైన జీవితంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎన్నో అత్యద్భుతమైనటువంటి మెరకల్స్ మనం సాధించడానికి అవకాశం ఉంటుంది తప్ప, మార్షల్ ఆర్ట్స్ అంటే 2 చేతులు 2 కాళ్ళు ఊపడమో, ఇతరుల్ని కొట్టడమో, లేకపోతే ఇతరుల దగ్గర నుంచి మనం కొట్టకుండా కాపాడుకోవడమో మాత్రమే కాదనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకుని ద జర్నీ ఈజ్ వాట్ మ్యాటర్స్ అంటదంట. ద జర్నీ ఈజ్ వాట్ ఇట్ మ్యాటర్స్ అని అంటదంట మార్షల్ ఆర్ట్స్ ఎప్పుడు కూడా. నీ ప్రయాణం అనేటువంటిది ఇంపార్టెంట్, అంతేగాని ప్రతిఫలం ఇంపార్టెంట్ కాదు. మీరు ఎప్పుడైనా మార్షల్ ఆర్ట్స్లో గమనిస్తే చాలా కాలం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నటువంటి పెద్దలు సైతం ఉదయాన్నే లేచి వాళ్ళ యొక్క ఆర్ట్ను వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు తప్ప దాని నుంచి ఏం పొందాం, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే మనం ఇంత చేసాం, దీని రిజల్ట్ ఏంటి, మనం రిజల్ట్ ఓరియంటెడ్ ప్రపంచంలో ఉన్నాం. ఏం చేసినా దాని నుంచి ప్రతిఫలం ఆశించేటువంటి ప్రపంచంలో ఉన్నాం, ప్రతిదానికి ఒక పారామీటర్ పెట్టుకునే ప్రపంచంలో ఉన్నాం. మార్షల్ ఆర్ట్స్ ఎప్పుడు కూడా మార్షల్ ఆర్ట్స్ నుంచి నువ్వేం పొందావని చెప్పదు. మార్షల్ ఆర్ట్స్ అనేటువంటిది కాన్స్టెంట్గా నువ్వు ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నావు, దాన్ని ఎంత గ్రోత్కి తీసుకెళ్తున్నావు అనేటువంటి ఆ క్రాఫ్ట్ ఓరియంటెడ్నెస్ మీద నీ మనసు కేంద్రీకరించుకుని చేస్తే తప్ప ఎండ్ ఓరియంటెడ్ రిజల్ట్ మీద ఎప్పుడు కూడా ఫోకస్ పెట్టమందు. 10 ఏళ్ళకి మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్ చేస్తున్నారు, మీరు ఏం చేశారని సమాధానం చెప్పే వాళ్ళకి నేను మరింత మెలకువలు నేర్చుకున్నా, మరింతగా దాన్ని ఎక్కువగా ఈజీగా ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నాను సమాధానం చెప్తారు తప్ప పెద్ద పెద్ద మార్షల్ ఆర్ట్ గురువులు మేము దీని నుంచి ఇది పొందాం, ఎంత సాధించామని ఏ రోజు ప్రస్తావించరు. ఎందుకంటే జర్నీ ఈజ్ వాట్ ఇట్ ఓన్లీ మ్యాటర్స్. ప్రయాణం మాత్రమే ఇంపార్టెంట్ అయితే తప్ప ప్రయాణంలో ప్రతిఫలం మాత్రం ఇంపార్టెంట్ కాదు. when your expectations are kept low, still you are exercising on something that itself will give you happiness. ప్రతిఫలాన్ని ఆశించి మనం చేసే ఏ పనైనా ఎక్కడో ఒక చోట ఎక్స్పెక్టేషన్ నెరవేరినప్పుడు ప్రతికూల వాతావరణానికి మనమే కల్పించుకునే పరిస్థితులు దిశగా తీసుకెళ్తారు తప్ప మంచి అనేటువంటిది తీసుకురాదు. మార్షల్ ఆర్ట్స్లో అందుకు ఆఖరిగా చెప్పేది ఇట్ ఈజ్ ఓన్లీ జర్నీ వాట్ మ్యాటర్స్. నీ ప్రయాణం మీద మాత్రమే నువ్వు దృష్టి పెట్టు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నావంటే ఇవాళ కంటే రేపు ఏం బెటర్గా చేశానని ఆలోచించి తప్ప మార్షల్ ఆర్ట్స్ నుంచి ఏం పొందాననేటువంటిది ఆలోచించడం మొదలుపెట్టిన రోజున మార్షల్ ఆర్ట్స్ మీద నీకు అవగాహన లేనట్టే అనేటువంటి విషయాన్ని చెప్తా ఉంటాం. మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మార్షల్ ఆర్ట్ ఈజ్ అబౌట్ ఫైండింగ్ వాట్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ యువర్ ఓన్ లివింగ్ అండ్ ఎక్స్ప్రెసింగ్ ద ఎసెన్స్. మార్షల్ ఆర్ట్ అనేటువంటిది మన యొక్క జీవితానికి ఏది అవసరమో ఆ అవసరమైన దాన్ని ఏ రకంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాము. అంటే ఆవేశం అవసరం కాదు, కానీ సమయానుకూలంగా ఆవేశం అనేటువంటిది అవసరం. అది ఎలాంటి వేలో ఎక్స్ప్రెస్ చేయాలన్నది కూడా ఇంపార్టెంట్. అలాగే మనకు ఆనందం అవసరం, ఆనందాన్ని ఎందులో ఎత్తుకున్నాం అనేది ఇంపార్టెంట్. అంటే జీవితానికి ఏది ఎసెన్సో ఏది ఇంపార్టెంటో దాన్ని ఎంత చక్కటి వేలో పెట్టాలనేటువంటి విషయాల గురించి మాత్రమే ఇది ప్రస్తావిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం, మార్షల్ ఆర్ట్స్ ఎందుకు నేర్చుకోవాలి అంటే లైఫ్ కమ్ డౌన్స్ టు మూమెంట్ వేర్ వి రియాక్ట్ ఆర్ డోంట్. మార్షల్ ఆర్ట్స్ టీచర్స్ యూ ద డిస్ట్రాక్షన్ ఆఫ్ వెన్ టు రియాక్ట్ అండ్ వెన్ నాట్ టు. అంటే ఎప్పుడు మనం దేనికి స్పందించాలి, ఎప్పుడు స్పందించకూడదు అనేటువంటి అంశాల మీద మన పర్సనల్ రిలేషన్షిప్స్ కానించి ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ దాకా అంతవరకు వస్తే జీవితంలో ఎవ్రీ వాక్ అండ్ టాక్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది నీ స్పందన ఆధారితంగానే ఉంటుంది. మనం దాన్ని ఎలా తీసుకుంటున్నాం,
ఎలా రియాక్ట్ అవుతున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది. కనుక అలాంటి ఎప్పుడు రియాక్ట్ అవ్వాలా, ఎలా రియాక్ట్ అవ్వాలంటే విషయాలను మార్షల్ ఆర్ట్స్ మనకు కూలంకషంగా నేర్పుతాయి. కాబట్టి ఆ దిశగా మన మానసిక స్థితుల్ని పదును పెడతాయి. కాబట్టి మార్షల్ ఆర్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకుని చైనా లాంటి దేశాల్లో ఇప్పటికీ కూడా ఎంతో మంది యువకులైతేనే, విద్యావంతులైతేనే, ఉన్నతమైన స్థానాలకి, ఉన్నత శిఖరాలకి చేరుకున్న వ్యక్తులైతేనే కమ్సేకం ఏదో ఒక మార్షల్ ఆర్ట్ నేర్చుకుని దాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే అది మన మానసిక ఉల్లాసానికే కాకుండా, శారీరక దారుఢ్యానికే కాకుండా ఎన్నో విధమైనటువంటి విధాలుగా మనిషి యొక్క ఆలోచన పరిపక్వతని మార్చే దిశగా, ప్రభావితం చేసేటువంటి దిశగా మార్షల్ ఆర్ట్స్ ఉపయోగపడతాయి. కనుక ప్రతి స్కూల్లో కూడా ఐఐటి కోచింగ్లనో, జిఆర్ఈ కోచింగ్లనో, ఒక డిగ్రీ అయిపోయిన తర్వాత ఉండేటువంటి సిలబస్ కంటిన్యూయింగ్గా దాంట్లో ఇన్డెప్త్ నేర్చుకుని రాయాల్సినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి స్కూల్ దశ నుంచే మీరు ట్రైనింగ్ ఇచ్చి ఏం నేర్పాలనుకుంటున్నారు నాకైతే తెలియదు. కాబట్టి ఎలాంటి ప్రభుత్వమైన భారీ ఆదర్శవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోకల్లా కనీసమైన నిర్ణయాలు తీసుకుని ఒక మనిషి ఆనందంగా ఉండాలంటే ఆలోచన అందంగా ఉండాలి, ఆలోచన అందంగా ఉండాలంటే శరీరం దృఢంగా ఉండాలి. ఇవన్నీ ఇంటర్లింక్డ్. కాబట్టి శరీర దారుఢ్యం మీద కానీ, శరీర యొక్క ఫిట్నెస్ మీద కానీ ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టే దిశగా వాళ్ళ ప్రణాళికలు రూపొందించి విద్యారంగంలో అనూహ్యమైన మార్పులు చేసి 6th క్లాస్ నుంచి కావాల్సిన ఐఐటి కోచింగ్ కాదు, 6th క్లాస్ నుంచి ఏదో ఒక మార్షల్ ఆర్ట్ మీదో, ఫిట్నెస్ ప్రోగ్రామ్ మీదో, ఒక స్పోర్ట్ మీదో పిల్లల యొక్క మనసు లగ్నం చేసేటువంటి దిశగా ప్రయాణం కొనసాగించేటువంటి విధంగా తల్లిదండ్రులు సైతం చైతన్యవంతులు చేసి ఆయా విద్యా సంస్థలు, ప్రైవేట్ స్కూల్స్ అయినా గవర్నమెంట్ స్కూల్స్ అయినా సాధ్యమైనంత వరకు సమకాలీకమైనటువంటి సమయాన్ని, సమానమైన సమయాన్ని విద్యతో పాటు శరీర దారుఢ్యాన్ని పెంపొందించుకోవడానికి గనక విద్యార్థులకి చిన్న దశ నుంచి ఇవ్వగలిగితే మరింత హెల్దియర్ సొసైటీని మనం డైరెక్ట్గా నిర్మించుకోవచ్చని, శరీరం అనేటువంటిది దృఢంగా ఉంటేనే మానసిక స్థితిగతులు అందంగా ఉంటాయని, మానసిక స్థితిగతులు అందంగా ఉంటేనే మన ఆచరణ కూడా ఆనందంగా అందంగా ఉంటుందని, సమాజం అందంగా ఆనందంగా ఉండాలన్నా ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలి. కనుక అది విద్యార్థి దశ నుంచే ఆరోగ్యం కాపాడుకోవడం అనేటువంటి దాని మీద, ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనేటువంటి విషయాల మీద సమగ్రమైనటువంటి ఆలోచన స్ఫూరితంగా ప్రణాళికలు రూపొందించి ప్రతి విద్యార్థికి కూడా దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేసి చక్కటి దిశగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను తీసుకెళ్లాలని కోరుకుంటూ, జనసేన పార్టీకి ఇలాంటి అంశాల మీద ఉన్నటువంటి స్పష్టమైన వైఖరిని మరొకసారి మీ అందరి ముందు తెలియజేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే రెండో అంశం గురించి మనం ఎదరికెళ్తే క్యాస్ట్ బేస్డ్ ఆక్యుపేషన్స్ అండ్ రిలేటెడ్ ఇష్యూస్. దీని గురించి మనం క్లుప్తంగా అంతకుముందు కూడా చాలాసార్లు ప్రస్తావించుకోవడం జరిగింది. కుల వృత్తులు అనేటువంటి వాటిని ఎందుకు మనం గౌరవించాలి అంటే, ఒక కులం అనేటువంటిది తమ వృత్తిరీత్యా ఏర్పడ్డది అనేటువంటి సంగతి మన చరిత్రకారులు చెప్తున్నారు. ఏ వృత్తిలో అయితే నైపుణ్యం ఉంటుందో అలాంటి వృత్తుల్ని కులం విధంగా లేకపోతే వంశపారపర్యంగా తీసుకుంటున్న వాళ్ళని గుర్తించి ప్రభుత్వాలు గనక ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ డే టెక్నాలజీకి కానీ, ప్రజెంట్ డే ప్రజల ఆకాంక్షల మేరకు కానీ వాళ్ళ నైపుణ్యాన్ని తీర్చిదిద్దుకోవడానికి గనక అవకాశం కల్పించి, టెక్నికల్లీ వాళ్ళకి సపోర్ట్ అందించి, ఆర్థికంగా వాళ్ళకి సపోర్ట్ అందించినప్పుడు మరింత బెస్ట్ సొసైటీ నిర్మాణం జరగడానికి ఆస్కారం ఉంటుంది. మన దగ్గర ఏ కులమైనా, అంటే మనం తీసుకుంటే కుమ్మరులు తీసుకుంటే వాళ్ళ చేతులతో కేవలం ఒక బేర్ హ్యాండ్స్తో తయారు చేసేటువంటి ఆ అర్త్ అండ్ పాట్స్కి సంబంధించి, ఆ మట్టి కుండలకు సంబంధించి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి గిరాకీయే కాకుండా మన ఆరోగ్యం కూడా ముడిపడి ఉన్నది. ఇవాళ రెఫ్రిజిరేటర్లో అమోనియం కానీ నైట్రేట్ ద్వారా కానీ కూలవుతున్నటువంటి శీతల పానీయాలు మనం తాగుతున్నాం తప్ప, న్యాచురల్గా గాలి కొండ అనేటువంటి మట్టి ద్వారా అది ఇంటరాక్ట్ అయ్యి ఆ కొండను ఎప్పుడు కూడా శీతల ఉష్ణోగ్రతల్లో ఉంచి ఆ మట్టితో మిక్స్ అయినటువంటి వాటర్ని కనుక మనం తీసి సేవించినప్పుడు ఆరోగ్యం ఎంత అందంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది అనే విషయాల్ని ప్రమోట్ చేయడంలో వైఫల్యం చెందుతున్నాం. అలాగే మనం తీసుకుంటే అగ్నికుల క్షత్రియాస్ కానించి నాయి బ్రాహ్మణ్, అంటే మనకి ఈ యొక్క జుట్టుకి సంబంధించి మనకు చక్కటి అందాన్ని రూపునిచ్చేటువంటి వ్యక్తులకి జావీద్ హబీబ్ లాంటి ప్రైవేట్ సంస్థలు దూసుకుపోతుంటే వీళ్ళకి సెలవులు పెట్టుకోవడానికి కూడా ఆర్థికంగా స్థితిగతులు మెరుగుపరిచేటువంటి దిశగా ప్రభుత్వాలు ప్రయత్నించకపోవడం, ఏదో అరాకొర ప్రకటనలు మాత్రమే చేసి ప్రకటనలకే ప్రభుత్వం యొక్క అభివృద్ధి పరిమితమై ఉండిపోవడం అనేటువంటి అంశాలు ఇది ఒక్క ప్రభుత్వానికి సంబంధించింది కాదు. గడిచినటువంటి ఏ ప్రభుత్వాన్ని చూసినా నామకే వాస్తే ఆయా కుల పెద్దలు సాటిస్ఫై చేయడం కోసం వాళ్ళ డిమాండ్లు పరిష్కరిస్తున్నాం, లేదా ఒక 100 కోట్లలో 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తామని చెప్తారు తప్ప చిత్తశుద్ధిగా కుల వృత్తులు ఆచరిస్తున్నటువంటి ఆ యువతరాన్ని ఇప్పటిదాకా టెక్నాలజీని యూటిలైజ్ చేసుకుని మరింత డెవలప్డ్, అవి సెలూన్స్ అయితేనే, అర్త్ అండ్ పాట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి అయితేనే, లేకపోతే ఇప్పటికీ చెప్పులు కొట్టడంలో నైపుణ్యం చూపిస్తున్నటువంటి వ్యక్తులకి మరింత చేదోడు వాదోడు అయితేనే, లేకపోతే పౌరోహిత్యాన్ని వృత్తిగా తీసుకుని చేస్తున్నటువంటి వ్యక్తులు అయితేనే, పెద్ద కులం చిన్న కులం అనేటువంటి తారతమ్యాలు పక్కన పెట్టి వాళ్ళ యొక్క నైపుణ్యానికి గనక ఆస్కారం ఇచ్చేటువంటి దిశగా ప్రభుత్వ పథకాల యొక్క రూపకల్పన జరిగితే అదేమంత జరగలేనటువంటి పెద్ద కష్టమైన అంశం కాదు.
ఆయా కులాల నుంచి మనం ట్యాక్స్ రూపంలో తీసుకుంటున్నటువంటి సొమ్ముల్ని అందులో 1/4 వంతైనా సరే ఆయా కుల వృత్తుల అభివృద్ధి కోసం మనం ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంటే గనక నేరుగా ప్రభుత్వాల అధికారాల్లోకి రాగానే కుల వృత్తులు చేస్తున్నటువంటి ఆ గొప్ప నైపుణ్యకారుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరితో కూడా రెగ్యులర్గా మీటింగ్స్ లాంటి పెట్టి వాళ్ళ ఆకాంక్షల మేరకు ప్రభుత్వం కొన్నటువంటి పరిధుల మేరకు ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని ఇంకెంత బెటర్గా వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కుల వృత్తులు పెంపొందించుకుని రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికి రాష్ట్రంలో ఉండేటువంటి ఈ టాలెంట్ ఏదైతే ఉందో కులాల పరంపరగా వచ్చినటువంటి టాలెంట్ని ఇప్పటికీ ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి నైపుణ్యకారులు అది చేనేత అవనివ్వండి అది ఏ అంశమైనా తీసుకోండి ఆ ఆక్యుపేషన్స్కి సంబంధించి మరింత బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్తో పాటు బెటర్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్తో జోడించి ముందరకు తీసుకెళ్ళినప్పుడు ఎంత అద్భుతంగా వాళ్ళు ఇండివిజువల్ డెవలప్ అవడమే కాకుండా ప్రజలకు కూడా మంచి జరుగుతున్నటువంటి అంశాల మీద మరింత చిత్తశుద్ధి స్ఫూరితమైనటువంటి ప్రణాళికలు రూపొందించడం వల్ల మంచి ఎక్కువగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ కుల వృత్తులకు సంబంధించి ఇప్పటిదాకా జరిగినటువంటి మనం అన్యాయం లాంటి పెద్ద పెద్ద పదాల కంటే కూడా వాటిని పట్టించుకోకపోవడం ఎక్కువ జరిగింది. వాటిని నేను చెప్పినట్టుగా వాటి యొక్క కుల పెద్దలకి ఏదో వాళ్ళు అడిగినటువంటి కొన్ని డిమాండ్లు తీర్చడం తప్ప కుల వృత్తుల మీద పూర్తిస్థాయి చిత్తశుద్ధి కనపరిచి ఆయా కుల వృత్తులకి సంబంధించినటువంటి ప్రతినిధులతో నేరుగా ప్రభుత్వాలు కానీ ఆయా శాఖ మంత్రులు కానీ ఎక్కువ శాతం ఇంటరాక్ట్ అయ్యి ఫీల్డ్లో ఉండేది వాళ్ళ గనక వాళ్ళ ఆకాంక్షల మేరకు ప్రణాళికలు రూపొందిస్తే కుల వృత్తులు అనేటువంటివి నానాటికి అడుగుంటుపోకుండా మరింత అభివృద్ధి చెంది ప్రజలకి మంచి జరిగి ఆయా కుల వృత్తుల్ని నైపుణ్యాన్ని అంటగారిపోకుండా అంటే ఆ నైపుణ్యాన్ని ఎవరు పడితే వాళ్ళు తీసుకునేది కాదు. అంటే మంత్రోచ్చారణ అనేటువంటిది మనం అనేసుకుంటాం 10-15 మంత్రాలు చదివి మనం చేయగలుగుతాం. ఒక వేదపట్నం చేయాలంటే చాలా కమిట్మెంట్ కావాలి. అందుకు పౌరోహిత్యానికి సంబంధించినటువంటి ఆ వేద పాఠశాలను మరింత ఎక్కువగా నిర్మించేటువంటి ప్రయత్నం కానించి ఒక నాయి బ్రాహ్మణుడికి సంబంధించి లేటెస్ట్గా మార్కెట్లోకి వచ్చినటువంటి ఎక్విప్మెంట్స్ని వాడుకుని హెయిర్ స్టైల్స్ అనేటువంటి ఎలాంటి యువతరం కోరుకుంటున్నారంటే విషయాల మీద పరిజ్ఞానం పెంపొందించేటువంటి విధంగా నాయి బ్రాహ్మణులకు ఒక కమ్యూనిటీ హాల్ లాంటిది ఆయా ప్రాంతాలకు సంబంధించి ఏర్పాటు చేసి అక్కడ ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాములు పెట్టడంలో ఆయా మంత్రిత్వ శాఖలు కనుక ముందరకు రాగలిగితే ఈ యొక్క కుల వృత్తుల పరమైనటువంటి నైపుణ్యాలు నానాటికి అట్టడికి వెళ్ళిపోయి ప్రపంచ దేశాల్లో వెస్టర్నైజేషన్ నుంచి వచ్చి మళ్ళీ అయ్యే నైపుణ్యాలు మన దగ్గర డబ్బులు దండుకునేటువంటి విధానంలో ప్రమోట్ చేసే దిశగా ఉండకూడదని ప్రభుత్వాలు మరింత చిత్తశుద్ధి కనబరిచి ఆయా నైపుణ్యం కలిగినటువంటి ప్రతినిధులతో మమేకమై ప్రయాణం కొనసాగించాలని కోరుకుంటూ జై జనసేన, జై హింద్.